ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థత నొందితివి. కాబట్టి నా స్వస్థతకు ఏ శిక్ష విధించబడాల్సిందో ఆ శిక్ష అంతా యేసయ్య అనుభవించాడు. కాబట్టి నేను ఇంకా ఆ యొక్క బంధకము నుంచి, ఆ అనారోగ్యం నుంచి విడిపించబడ్డానికి నేను ఏమీ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరత లేదు. మనము భరించాల్సి, మనము అనుభవించాల్సినటువంటి అనారోగ్యము, బలహీనత, నిరుత్సాహం ఇవన్నీ కూడా ఆయనే మోసాడు. హల్లెలూయా. చూడండి, ఒక బరువుని నేను మోసుకుంటే, ఒక సాధారణంగా వెళ్తున్నప్పుడు బ్యాగ్ ఎందుకన్నా పట్టుకొని వెళ్తుంటే ఏం చేస్తారు, పాస్టర్ గారు అని చెప్పి పరిగెత్తుకొని వచ్చి ఆ బ్యాగ్ నా చేతిలోంచి తీసుకుంటారు. ఏం చేస్తున్నారు, ఆ బరువుని వారు మోస్తున్నారు. ఆ బరువుని వారు మోసినప్పుడు నేను మోయాల్సిన అవసరం ఉందా చెప్పండి? మాట్లాడటం లేదు, ఎవరు కూడా లేదు. అయితే ఏమైంది, ఆ బరువు నుంచి నేను విమోచించబడ్డాను. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. చూసారు, ఇది అర్థం చేసుకోవాలి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యొక్క సత్యములో మీరు ఎప్పుడైతే విశ్వసిస్తారో అప్పుడు మీరు ఆ ఫలాన్ని మీరు అనుభవించగలరు. చూడండి, ఆ బరువు నా చేతిలోంచి ఎవరైతే తీసుకున్నారో వారు ఇప్పుడు ఆ బరువుని మోస్తున్నారు. నేను మోయటం లేదు, ఇంకా నేను విమోచించబడ్డాను. అలాగే యేసయ్య నా బాధ, నా నొప్పి, నా యొక్క విచారము, నా యొక్క అనారోగ్యము, నేను అనుభవించాల్సింది, నేను అర్హుడినైనటువంటి ఆ యొక్క అనారోగ్యాన్ని, మరి బలహీనత, ఇవన్నీ కూడా ఆయన మోసి నన్ను విమోచించాడు. హల్లెలూయా. కాబట్టి జ్ఞానమున్న ఏ వ్యక్తి అని ఏం చేయాలి, ఈ యొక్క అనుభవాన్ని ఆనందించాలి. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని ప్రభువా మళ్ళీ నేను మోస్తాను అని ప్రభువు మోస్తుంటే మళ్ళీ నువ్వు చేసి మోయాల్సిన అవసరత లేదు. నువ్వు మోయలేవు కూడా, అంత బరువు అది. ఆమె చెప్పండి. మరి ఇప్పుడు ఏం స్థిరపరుస్తున్నావు? స్వస్థత నీ స్వాస్థ్యము అని చెప్తున్నాం. ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాం? అస్వస్థతను యేసయ్య తీసుకున్నాడు. అర్థమైందా? ఓకే. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా. హల్లెలూయా. చూసారా, మళ్ళీ ఇక్కడ మత్తయి సువార్త వ్రాస్తున్న వ్యక్తి యెషయా ఏదైతే 53:3-4లో మాట్లాడాడో, ప్రవచించాడో, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు గురించి ఇక్కడ ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడుతుంది. ఆయనే భరించాడు. ఆయన భరిస్తే నేను భరించాల్సిన అవసరం లేదు. అది మీరు ఖచ్చితంగా మీరు హృదయంలో నాటబడాలి, సత్యం. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రభువా ఈ అనారోగ్యము నీవు వహించినట్టయితే నేను ససేమిరా ఆ యొక్క భారాన్ని వహించను అని దేవునికి స్తుతి చెప్తూ చెప్పాలి, సాతాన్ని గద్దిస్తూ చెప్పాలి. హల్లెలూయా. సాతానా, ఈ అనారోగ్యం ఏదైతే నా మీద ఉంచాలని ప్రయత్నం చేస్తున్నావో నీవు తీసుకొని వెళ్ళి, అది నీకు సంబంధించింది. గెట్ అవుట్. ఆమేన్. ఆ విధంగా మనము దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి, సాతాన్ని గద్దించడం నేర్చుకోవాలి. ఆమేన్. ఇప్పుడు 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. బై హూస్ స్ట్రైప్స్ యు వర్ హీల్డ్. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు స్వస్థత నొందెదరు అనుందా? చెప్పాలి, మీరు మాట్లాడాలి. ఏమని రాబడిందండి? స్వస్థత. ఆకలేస్తుందా? మాట్లాడటం లేదు. స్వస్థత నొందితి. దేవుడికి స్తోత్రం. హలో, మీకు అందరి స్వరాలు ఉన్నాయి. స్వస్థత నొందితిరి. చూసారా, జరిగిపోయినట్టుగా వ్రాయబడి ఉంది. వాక్యము విశ్వాసముతో వ్రాయబడ్డది. దేవుడు ఎప్పుడు విశ్వాసంలో పలికే దేవుడు. ఆయన ఆత్మ యొక్క లోకములో ఇది జరిగిపోయింది. జరిగిపోయినటువంటి అంశం. ఏదైతే దేవుడు చూస్తున్నాడో అదే మనం కూడా చూడగలగాలి. అప్పుడే మనం సాతాన్ని ఎదిరించగలం. అనేక మంది క్రైస్తవులు ఎలా ప్రభువా ఇంకెంతకాలం బాధపడాలి ప్రభా, దయచేసి నన్ను స్వస్థపరచు ప్రభా అని ప్రార్థన చేస్తామా చేయమా? మాట్లాడండి, చేస్తాం. ఎంతమంది ఆ విధంగా ప్రార్థన చేస్తారు? మిమ్మల్ని విమర్శించడానికి కాదు కానీ నేర్పించడానికి అడుగుతున్నాను. దయచేసి ప్రభా మీరు కనికరించి ప్రభా నన్ను స్వస్థపరచు ప్రభా అని ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఒకసారి చేసి చూపించండి.
చూసారా? ఆగండి, సత్యాన్ని తెలుసుకోండి. మనం ప్రార్థించే విధానాన్ని కూడా మార్చాలి. ఇప్పుడు ఎందుకో చెప్తాను. ఎందుకంటే ఒక విషయం ఏదైనా నాది అని నా పేరు వ్రాయబడి ఉంటే అది నేను పొందడానికి ఎవరినన్నా బతిమలాడాలా? చెప్పండి. అధికారపూర్వకంగా దాన్ని నేను పొందగలను. ఈ మధ్యాహ్నం మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏం చూపిస్తున్నాను నేను? స్వస్థత నీ స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే అర్థం ఏంటండి? నీకు వర్తించింది. చూడండి, ఇన్హెరిటెన్స్ అంటాం. ఏ జ్ఞానం ఉన్న వ్యక్తి అయినా ఇన్హెరిటెన్స్ కొరకు కష్టపడతాడా? చెప్పండి. నీ ప్రయాసము ద్వారా నువ్వు ఇన్హెరిటెన్స్ పొందగలవా? లేదు. నేను నా తండ్రి చేకూర్చిందంతా అనుభవించడానికి నేనేం చేయాలి? ఆ కుటుంబంలో పుట్టాలి, అంతే. హల్లెలూయా, అంతేనండి. ఆ కుటుంబంలో పుట్టుట ద్వారా నాకు అన్ని సర్వ హక్కులు ఇవ్వబడతాయి అది అనుభవించడానికి, అంతేనా? లేకపోతే నేను ఏదైనా చేయాలా? మాట్లాడండి. ఏదైనా చేయాలా? నేర్పిస్తున్నా. ఏదైనా చేయాలా? లేకపోతే మా తండ్రి దగ్గరికి వెళ్ళి బతిమలాడాలా? అక్కర్లేదు. చట్టపూర్వకంగా నాకు అధికారం ఉంది. ఆమె చెప్పండి. ఇది మనం తెలుసుకోవాలి. ఏం చూపిస్తున్నాను? ఆయన భరించేశాడు. ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థత నొందితివి. కాబట్టి నా స్వస్థతకు ఏ శిక్ష విధించబడాల్సిందో ఆ శిక్ష అంతా యేసయ్య అనుభవించాడు. కాబట్టి నేను ఇంకా ఆ యొక్క బంధకము నుంచి, ఆ అనారోగ్యం నుంచి విడిపించబడ్డానికి నేను ఏమీ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరత లేదు. అర్థమైన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. కన్ఫ్యూజ్ అవుతున్నారా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఓకే. సో ఇది చాలా ప్రాముఖ్యం. జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. నేను టైం తీసుకున్నాను, ఎందుకంటే మీరు బాగా దీన్ని గమనించినట్టయితే మీరు అది అనుభవించగలరు. కాబట్టి మనం గమనించినటువంటి, చదువుకున్నటువంటి మరి ఈ వచనాలని బట్టి మనం తెలుసుకుంటుంది ఏంటంటే, దేవుడు ఆయన్ని మనం ఎరగక ముందే మనం ప్రేమించాడు అని వాక్యంలో ఉంది. హల్లెలూయా. మనం ఆయన ఎరగక ముందే మన స్వస్థత కొరకు ఆయన సదుపాయం కలిగించాడు. ఎలాగా? మనకి స్వస్థతను మన స్వాస్థ్యముగా మార్చుట ద్వారా. హల్లెలూయా. మన స్వస్థతను మన స్వాస్థ్యముగా మార్చుట ద్వారా. మార్కు సువార్త 7వ అధ్యాయము 26, 27 వచనాలు ఒకసారి చూద్దాం. అక్కడ ఒక స్త్రీ వచ్చి ప్రభువును అడుగుతూ ఉంటుంది తమ కుమార్తెను గురించి. 26, 27 మార్కు 7. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె కలిగిన ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయు వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. గ్రీకు దేశంకి చెందినటువంటి ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన వేడుకుంటుంది. చూసారా? బతిమలాడుతుంది, ప్రభువా నా బిడ్డకు విడుదలనియ్యని. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. పిల్లల రొట్టె చెప్పండి అందరూ. చిల్డ్రన్స్ బ్రెడ్ అని ఉంది. అంటే ఏమన్నాడు యేసయ్య? ఇది మీకు చెందింది కాదు. ఈ స్వాస్థ్యము పిల్లలకు చెందింది. చూసా? గమనిస్తున్నారా? చిల్డ్రన్స్ బ్రెడ్. ప్రతి బిడ్డకి తమ తల్లిదండ్రుల ఉన్నటువంటి ఆస్తికి హక్కుదారులు. ఆమేన్. బయట వాడు వచ్చి అడుక్కున్నప్పుడు వాడు అడుక్కోగలడు, కానీ ఏ రకమైన హక్కు వాడికి ఉండదు. ఆ స్త్రీ అడిగిన దాన్ని పొందింది, కానీ హక్కు ద్వారా పొందలేదు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. కానీ ఇక్కడ నేను ఈ వాక్యాన్ని ఎందుకు చూపిస్తున్నానంటే, యేసయ్య చెప్తున్నాడు ఇది పిల్లల రొట్టె, అంటే పిల్లలకు చెందినది, పిల్లలకి దాని మీద అధికారం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ స్వస్థత అనేది స్వస్థపరచబడి
ఆరోగ్యముగా మనము జీవించడం అనేది దేవుని యొక్క చిత్తమే కాదు, చిత్తము కాబట్టి అది మన స్వాస్థ్యముగా దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా. కాబట్టి మనము దాన్ని అనుభవించడాన్ని నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. అయితే ఈ స్వస్థతను ఏ విధంగా అనుభవించగలం? మూడో విషయం, గివింగ్ థ్యాంక్స్ అంటు ద ఫాదర్ which hath made us meet to be partakers of the inheritance of the saints. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో, చూసారా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో, పరిశుద్ధుల స్వాస్థ్యమును పాలివారమగుటకు. హల్లెలూయా. పరిశుద్ధులకు, దేవుని బిడ్డలకు స్వాస్థ్యం ఉంది, దానిలో దాని పాలివారు అగుటకు మనలను పాత్రులుగా చేశాడు దేవుడు. హల్లెలూయా. చూసారా, దేవుడు ఏ స్వాస్థ్యమైతే మన కొరకు ఉంచాడో ఆ స్వాస్థ్యమును మనం అనుభవించడానికి పాత్రులుగా కూడా మార్చాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నాకు హక్కునిచ్చాడు దేవుడు, నాకు స్వాస్థ్యాన్ని కలిగించాడు. నేను ఆయన ఎరగక ముందే నాకు కావలసిన విషయాలన్నీ ఆయన ఏర్పరిచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నాకు ఆ హక్కును కూడా అనుగ్రహిస్తున్నాడు. ఆ పాలి భాగస్థులై దాన్ని అనుభవించడానికి ఆయన కృప చూపిస్తున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో చాలా బాగుంది, ఏమనుందంటే who hath made us to be partakers of the inheritance. అదే ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్లో ఇలాగుంది చూడండి, who has qualified you. Hallelujah. God has qualified you to share in the inheritance. Glory to Jesus. ఇంగ్లీష్లో చాలా బాగా చెప్పొచ్చు ఇదంతా. ఇప్పుడు అది అనుభవించాలంటే క్వాలిఫికేషన్ అవసరం. ఆ అర్హత నా కొరకు తయారు చేసి నా కొరకు మరి ప్రత్యేకపరిచి ఉంచడమే కాదు, దాన్ని అనుభవించడానికి కావలసినటువంటి కూడా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. నన్ను పాత్రుడిగా చేశాడు. ఎంత ఆనందకరమైన విషయం. కాబట్టి ఈ రోజు అనేకులు ఇక్కడ నుంచి స్వస్థత నొంది బయటికి వెళ్తున్నారు. హల్లెలూయా. ఈ సత్యాన్ని మీరు గ్రహించండి, ఆ సత్యం మీద నిలబడుతూ దేవుని స్తుతించండి. ఏ రకమైన అనారోగ్యమైన అది తల వంచి యేసయ్య ప్రభు అని ఒప్పుకుంటూ నోటితో మోకాలు వంచి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి నాలుక ఒప్పుకోవాలి. హల్లెలూయా. అది ఏ పేరైనా సరే అది మోకాలు వంచాలి, నాలుకతో ఒప్పుకోవాలి యేసయ్య ప్రభు అని. ఆమేన్. ఆయన మన కొరకు చేసిన విషయాలు మనం ఒకసారి చూస్తున్నాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 32వ వచనం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. మనల్ని వాక్యానికి అప్పగిస్తున్నాడంట. ఎందుకు? ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును. హల్లెలూయా. చూసారా, మళ్ళీ స్వాస్థ్యం గురించి రాస్తున్నది. టు గివ్ యూ ద ఇన్హెరిటెన్స్ అని ఉంది ఇంగ్లీష్లో. టు గివ్ యూ ద ఇన్హెరిటెన్స్. దేవుడు స్వాస్థ్యమును మన కొరకు పెట్టడమే కాదు, అర్హుల్ని చేయడమే కాదు, దాన్ని మనకి ఇవ్వాలని కూడా ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు పుచ్చుకోవడానికి అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా లేదా? ఆమేన్. అందరు చెప్పండి నాతో పాటు, దేవుడు నా కొరకు స్వస్థతను నా స్వాస్థ్యముగా స్థిరపరిచాడు. హల్లెలూయా. సరే, ఏ అనారోగ్యమైనా సరే, ఏ మాల్ ఫంక్షనింగ్ ఉన్నా సరే నీ బాడీలో, నీ యొక్క శరీరంలో, సమస్తము నుంచి నీకు విడుదల ఈ రోజే కలుగును గాక యేసు నామములో. ఆ వాక్యానికి అంత బలము, అంత శక్తి ఉంది. నమ్మిన వానికి సమస్తము సాధ్యం. ఇది నమ్ము, ఇది నీ స్వాస్థ్యమని. నువ్వు అడుక్కునేవాడివి కాదు, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు అడుక్కోవాల్సిన అవసరం. నువ్వు విశ్వాసముతో అడిగి పొంది అనుభవించగలవు. ఆమేన్. మరి రకరకాలుగా స్వస్థత మనం అనుభవించగలం. ఒకటి, పెద్దలను పిలుచుట ద్వారా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చూద్దాం. ఈ స్వస్థతను ఏ విధంగా అనుభవించగలం, ఈ స్వస్థత మనం ఏ విధంగా, ఈ స్వాస్థ్యమును మనం ఏ విధంగా పొంది మన జీవితంలో అనుభవించగలం. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? మీరు రోగి అయి ఉన్నారా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. సంఘము యొక్క పెద్దలను పిలవాలి. వారు ఏం చేస్తారంట? ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. హల్లెలూయా. అతని కొరకు ప్రార్థన చేస్తారు. సంఘ పెద్దలు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది వినండి.
విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్వాస్థ్యాన్ని అనుభవించే ఒక మార్గం ఇది. హల్లెలూయా. అందుకే మనం అనేక సార్లు అప్పుడప్పుడు ఏం చేస్తుంటాం, స్పెషల్ అనాయింటింగ్ సర్వీస్ అని నడిపిస్తాం. ఎందుకు? ఆ రోజున మీకు అస్వస్థత ఉన్నప్పుడు మరి సేవ కొరకు పిలువబడి అభిషేకించబడినటువంటి మేము చేతుల నుంచి ప్రార్థన చేసాం. అందుకే అంటాం, మనిషి తట్టు చూడొద్దు, ఆ యొక్క నూనె తట్టు చూడొద్దు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగివచ్చును. ఎప్పుడైతే దావీదు మీద నూనె సమూయేలు పోశాడో, రాజుగా ఆయన్ని నియమించడానికి అభిషేకించడానికి, దేవుని యొక్క వాక్యంలో ఏముంది, ఆ నూనె పోసినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. నిన్ను స్వస్థపరిచేది ఆ పెద్ద కాదు, ఆ సంఘ పెద్ద కాదు, నిన్ను స్వస్థపరిచేది ఆ నూనె కాదు, నిన్ను స్వస్థపరిచేది యెహోవా. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచే యెహోవా దేవుడు నేనే అన్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి అదొక విధానం. కాబట్టి అది ఒకే విధానం లేదు, రకరకాలుగా దేవుడు స్వస్థతను మనకు కలిగిస్తాడు. ఏ విధమైనా సరే విశ్వాసము లేకుండా ఏ విధము కూడా పనిచేయదు, ఏ విధానం కూడా పనిచేయదు. కాబట్టి ఈ రకంగా కూడా మనము సంఘ పెద్దలు నూనెతో వ్రాసి మనకి ప్రార్థన చేసినప్పుడు మనము స్వస్థతను పొందగలం. అంతేకాదు దేవుడు మనకి బంధించడానికి, విడిపించడానికి, ఏకీభవించి ప్రార్థన చేయడానికి ఇచ్చినటువంటి హక్కును కూడా మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18, 19 వచనాలు చూద్దాం ఒకసారి త్వరగా. భూమి మీద మీరు వేటిని బంధింతురో మీరు చెప్పండి ఒకసారి, మీ ఒక పక్కవారిని చూసి మీరు అనండి. చూసారా? మీరు దేనిని బంధింతురో అవి హల్లెలూయా పరలోకమందును బంధింపబడును. గ్లోరీ టు గాడ్. అంటే దేవుడు మనకి ఎంత అధికారం ఇచ్చాడో ఒకసారి చూడండి. మనము ఏది బంధిస్తామో పరలోకంలో అది బంధించబడును. భూమి మీద మీరు వేటిని విప్పుతురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయముగా అంత అధికారం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఏ సాతాను క్రియనైనా మనము యేసు నామములో మనము దాన్ని బంధించగలం. ఆ శక్తి, ఆ యొక్క అధికారాన్ని దేవుడు మనకిచ్చాడని నమ్మాలి. మీరు ఏది కూడా మన పరిశుద్ధత మీద పనిచేయదు, మన అర్హత మీద ఏది పనిచేయదు. అంతా కూడా యేసయ్య పరిశుద్ధత, యేసయ్య అర్హత మీదే పనిచేస్తుంది. మనము తెలుసుండి పాపములో జీవించకుండా ఉన్నట్టయితే, మనము దేవుని నీతి, యేసయ్యలో మనము దేవుని నీతి అయి ఉన్నామని ఎరిగినట్టయితే, ఈ యొక్క సత్యాన్ని మనం గమనించి గ్రహించి ఏది బంధిస్తామో అది బంధించబడుతుంది, ఏది విడిపిస్తామో అది విడిపించబడుతుంది. చదువు. విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్ అంటాం. అదొక విధానం. ఏకీభవించి ప్రార్థించడం, భార్య భర్తలు కలిసి ఏకీభవించి ప్రార్థించడం. మనం ఏకీభవించి ప్రార్థన చేయడం అంటే సాధారణంగా ఏమనుకుంటాం, ఇలా చేతులు పట్టుకుంటే ఏకీభవించడం కాదు. ఎంతమందికి తెలుసు, ఈ రోజుల్లో పెద్ద పెద్ద దేశ నాయకులు మీటింగ్స్కి వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు శత్రు ఒక దేశానికి ఒక దేశానికి శత్రువులు అయి ఉంటారు, కానీ ఆ మీటింగ్లో ఒకరినొకరు చేతులు కలుపుతూ ఉంటారు. అంటే ఏకీభవిస్తున్నారా? చేతులు కలుపుతూనే నిన్ను ఎలా తీసేయాలని ఆలోచిస్తుంటాడు ఇక్కడ. అవునా అండి? అది ఏకీభవించడం అంటే మనసులో, హృదయములో, ఆత్మలో ఏకీభవించడం. నువ్వు ఏది ఆశిస్తున్నావో ఆ యొక్క ఎవరితో ఏకీభవిస్తా అది వారు కూడా అదే ఏకీభవించాలి. నాకు ఒక ఉదాహరణ చెప్దాం. ఒక వ్యక్తికి పలానా అనారోగ్యం ఉందని డాక్టర్ గారు చెప్పారనుకోండి. ఏకీభవించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనం ప్రార్థన వింటాడని చెప్పి మనం ఉద్దేశిస్తాం. అని ఏమంటాం, అయ్యా నువ్వు నాతో ఏకీభవిస్తావు నా స్వస్థత గురించి అంటే ఏమైందయ్యా అంటే, లేదండి ఇలాగ నాకు బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువైపోయాయి, అది వచ్చిందంటే ఇంకా ఏదో ఇటువంటి విపత్తులన్నీ వచ్చేస్తాయంట అని చెప్పి, కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, ఏకీభవిస్తారండి పాస్టర్ గారు అని, లేకపోతే ఏకీభవిస్తారని సహోదరుడు అని చెప్పి చేయి పట్టుకొని ఏకీభవించడం చేతులు పట్టుకుంటారు. నువ్వు ప్రార్థన చేస్తుంటావు, ప్రభా మేము ఏకీభవిస్తున్నాము, మా ప్రార్థన ఆలకించండి, నా స్వస్థత నిమిత్తం మీకు స్తుతి చెల్లిస్తున్నాను. వీడేం ఆలోచిస్తుంటాడు, ఖచ్చితంగా నాకు తెలుసు నా మామ చచ్చిపోయాడు ఇలాగే, నా అత్తకి ఇలాగ అయింది,
నా బంధువు ఇలాగైంది కాబట్టి వీడికి ఇంక ఉత్తిదే అని. కానీ ఇలా చెప్పాడు ఆమెన్ ఆమెన్ అని. నీ తలంపేమో సావు గురించి ఆలోచిస్తుంటుంది. నేను చెప్పేది సత్యమైనట్టయితే ఒకసారి హల్లెలూయా చెప్పండి. అది ఏకీభవించడం కాదు. ఏకీభవించడం అంటే విశ్వాసములో కూడా అదే లెవెల్ ఉండాలి, అదే స్థాయి ఉండాలి. అవును, ఈ వ్యక్తి మరణిస్తున్న స్థితిలో ఉన్నా సరే మేమిద్దరం ఏకీభవించి ఖచ్చితంగా లేస్తాడని ఈ వ్యక్తికి ఉండాలి, ఆ వ్యక్తికి అదే పరిమాణంలో ఉండాలి విశ్వాసం. అర్థమైన వాళ్ళు చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా ఆ స్వస్థత స్థిరపరచబడుతుంది, ఆ ప్రార్థన జవాబు మీరు పొందగలరు. అందుకే అనేక మంది ఏకీభవించి ప్రార్థన చేసినా అది ఎందుకు జరగటం లేదంటే ఇందుకే. ఒకడు ఒక స్థాయిలో ఉంటాడు, ఇంకో స్థాయిలో ఒకటి ఆలోచిస్తాడు, ఇంకోటి ఆలోచిస్తూ ఉంటాడు. చూసారా? కాబట్టి ఎవరితో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నావో కూడా చాలా జాగ్రత్తగా చేయాలి.